తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరు కావద్దని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు గాను నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మండలిలో మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలని జగన్ ఎమ్మెల్సీలకు సూచించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరు కావద్దని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు గాను నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మండలిలో మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలని జగన్ ఎమ్మెల్సీలకు సూచించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు లైవ్ ద్వారా. సుబ్బు, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఓకే, ఈరోజు వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ సమావేశం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఎమ్మెల్యేలు ఎవరో కూడా అసెంబ్లీకి సమావేశాలకు హాజరు కాకపోతుందని జగన్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంకి వ్యతిరేకంగా పోరాడమని చెప్పేసి ఎమ్మెల్సీలకు మాత్రం దిశానిర్దేశం చేయడం జరిగింది. శాసనమండలిలో పోరాటం చేయాలని సూచించడం జరిగింది. ప్రస్తుతం అయ్యరపాత్రుడు ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఇప్పుడు ఈ కొత్తగా డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో లాగా ఎమ్మెల్యేలు వెళ్ళి సంతకాలు పెట్టేసి సభకు డుమ్మా కొట్టడం అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి అసెంబ్లీలో వచ్చే ఎమ్మెల్యేలకి ఏదైతే ఒక 3 సెట్స్ ఆఫ్ కెమెరాస్ అంటే మొత్తం టోటల్ గా 9 కెమెరాస్ పెట్టి ఏ ఆధారితంగా అటెండెన్స్ తీసుకునే విధానం ఒకటి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ రోజు నుంచి ఆ కెమెరాలు ఎమ్మెల్యేలు వాళ్ళ స్థానాల్లో కూర్చుంటే వాళ్ళ ముఖ కవళికల ఆధారంగా ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా అటెండెన్స్ వాటందరికి అవే తీసుకుంటాయి. ఆటోమేటిక్ అటెండెన్స్ పడతా ఉంటది. అయితే సభకు రాని ఎమ్మెల్యేలు ఎవరు కూడా దీనిలో అటెండెన్స్ ఆబ్సెంట్ వస్తుంది. అయితే ఈ విధానాన్ని ప్రవేశపెట్టి వైసీపీని ఒక రకంగా హెరాస్ చేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి కూడా జగన్ అభిప్రాయపడటం జరిగింది. ఈ మొత్తం మీద ఈ రోజు నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన అంశాలపైన జగన్ వీళ్ళందరితో శాసనసభ పక్షంతో సమావేశం అవడం జరిగింది. వాళ్ళతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఏదైతే తాడేపల్లిలోని జగన్ నివాసం సమీపంలోని వైసీపీ కేంద్ర కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దీనిలో దిశానిర్దేశం చేయడం జరిగింది ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీలందరూ శాసనమండలిలో పోరాడాలని చెప్పి ప్రజా సమస్యల పైన ముఖ్యంగా వైసీపీ పోరాటం ఉండాలని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇకపై శాసనసభలో శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా జగన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ తరహా మనం చేయాలని చెప్పేసి ప్రభుత్వం చేస్తున్న దుందుడుగుతనాన్ని దానంతటిని కూడా మీరు ఎండగట్టాలని చెప్పేసి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన తమ నిరసనలు ఉండాలని చెప్పేసి ముఖ్యంగా చెప్పడం జరిగింది. దీంతో ఇక నుంచి ఎమ్మెల్యేలు ఎవరో కూడా శాసనసభకు వెళ్ళే అవకాశం ఉండదు. ఇక ఎమ్మెల్సీలు మాత్రమే పోరాటం చేస్తారని చెప్పేసి కూడా ఒక విధానం స్పష్టమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ టోటల్ గా జరిగిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.